చేయనిచ్చాక ఇదిగో ఇట్లాంటి దరిద్రుల ఈ దేశానికి, ఎందుకంటే ప్రియాంకని హైలైట్ చేయడానికి అక్కడ చేసిన ప్రయత్నం అది. ప్రియాంక నాయకురాలు అది కాదు కదా, అది వాళ్ళు హీరోయిన్లు అవ్వాలని కదా. ఇప్పుడు ప్రపంచం ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ వచ్చి అంటే అమెరికాతో పెట్టుకుంటే ఇక మీ బతుకు బస్ స్టాండ్ అన్నటువంటి సంకేతం ఇచ్చాడు ట్రంప్. తర్వాత ఫోన్ చేసే అంటే ఆంక్షలను కానీ పరిగెత్తుకుంటూ నరేంద్ర మోడీ ఫోన్ చేస్తాడు, భయపడతాడు. ఇదివరకు ఒకప్పుడు అమెరికా చిన్న మాట అనగానే ఇక్కడి నుంచి టీములు పరిగెత్తుకెళ్ళాయి అమెరికాకి. 2-3 రోజులు మనల్ని ఆడుకుని ఆ తర్వాత అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, అది కూడా ల్యాబీల చేత డబ్బులు ఇప్పించుకున్నాక, లంచాలు ఇప్పించుకున్నాక. అట్లాంటిది మోడీ వచ్చాక ల్యాబింగ్ లేదు, తొక్క లేదు. డైరెక్ట్ ల్యాబింగ్ జయశంకర్, డైరెక్ట్ చూసేది అజిత్ దోవల్. అందులో ట్రంపే ఫోన్ చేసి ఓసారి రాయ్యా మనం మాట్లాడుకుందాం అంటే తిరిగి లేదు బొమ్మన. అట్లాగే టారిఫ్లు వేస్తాను అంటే ఏం మాట్లాడకపోవడం అనే వేపనేసాడు. ఆ చివరికి అమెరికాకి సినిమా చూపెట్టడానికి చైనాకి దగ్గరే లెక్క చూపెట్టాడు. ఈలోపు ఈ ట్రంప్ నోటి దోలతో ప్రపంచ దేశాలని విసిగెత్తారు. యూరోపియన్ దేశాలకు నాయకత్వమే అమెరికా. ఆ యూరోపియన్ దేశాలు భారతదేశానికి వచ్చినాయి. ఎందుకంటే ట్రంప్కి ప్రత్యామ్నాయంగా పుతిన్ని చూడట్లాళ్ళు, ట్రంప్కి ప్రత్యామ్నాయంగా జిన్పింగ్ని చూడట్లాళ్ళు. ఎందుకంటే అవి 2 నియంత్ర దేశాలు. ట్రంప్కి ప్రత్యామ్నాయంగా